గల్ఫ్ దేశాలపై ఇరాన్ మెరుపు దాడి. ఇరాన్ తన వ్యూహాన్ని మార్చిందా? అసలు ఏం జరిగింది? మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారిపోయింది. ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి ఇరాన్పై చేసిన దాడుల తర్వాత ఇరాన్ తన ప్రతీకారాన్ని నేరుగా గల్ఫ్ దేశాలపై చూపించింది. ఈ ఆపరేషన్ వెనుక అసలు ఉన్న ప్లాన్ ఏంటో చూద్దాం. ఇరాన్ దృష్టిలో గల్ఫ్ దేశాలు అంటే యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్ కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదు, అవి అమెరికాకు మిలిటరీ అడ్డాలు. ఇరాన్ వాదన ప్రకారం మా నాయకుడిని చంపడానికి అమెరికా విమానాలు మీ దేశాల నుంచే వెళ్ళాయి, కాబట్టి మీరు కూడా మాకు శత్రువులే. అమెరికా తన యుద్ధ విమానాలను, క్షిపణులను ఈ దేశాల్లోని బేస్ల నుంచే ఆపరేట్ చేస్తోంది. అందుకే మమ్మల్ని కొడితే మీ అండగా ఉన్న వీళ్ళని కూడా వదలం అని ఇరాన్ క్లియర్ మెసేజ్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి సెన్సేషనల్ అప్డేట్స్ మీరు ఎప్పుడు మిస్ కాకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట బటన్ గట్టిగా నొక్కండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇరాన్ ఒకేసారి వందలాది కామిక్ కేజ్ డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరాలుగా పేరున్న దుబాయ్, అబుదాబి ఎయిర్పోర్టుల దగ్గర పేలుళ్లు సంభవించాయి. బుర్జ్ ఆల్ అరబ్ వంటి ఐకానిక్ ప్రదేశాల దగ్గర క్షిపణి శకలాలు పడటం గల్ఫ్ మొత్తాన్ని భయాందోళనకు గురిచేసింది. రియాద్లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడులు జరిగాయి. అలాగే చమురు కేంద్రాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రపంచ ఎకనామీని దెబ్బ కొట్టాలని ఇరాన్ ప్లాన్ చేసింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మరియు అమెరికా ఊరికే కూర్చోలేదు. వారు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ నాయకత్వాన్ని టార్గెట్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివసించే ప్రాంతాలపై క్షిపణులతో దాడులు చేశారు. ఇరాన్ తన డ్రోన్లను పంపినప్పుడల్లా అమెరికా తన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా వాటిని గాల్లోనే పేల్చేసింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గాన్ని అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ మూసివేసింది. దీనివల్ల పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. గల్ఫ్ దేశాల్లో 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారి భద్రత గురించి భారత ప్రభుత్వం నిరంతరం మానిటర్ చేస్తోంది. ఇక్కడ చెప్పాలంటే ఇది కేవలం 3 దేశాల మధ్య గొడవ కాదు. ఇది గల్ఫ్ దేశాల భవిష్యత్తును, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చేసే అతిపెద్ద యుద్ధం. ఇరాన్ తన ఉనికి కోసం పోరాడుతుంటే అగ్రరాజ్యాలు తమ పవర్ను చూపిస్తున్నాయి. ఇరాన్ తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకుందా? అవునని అంటున్నారు. గత సంవత్సరం ఇరాన్ ప్రయోగించిన భారీ మిసైళ్లను ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గాలిలోనే ధ్వంసం చేశాయి. దీనివల్ల ఇరాన్ భారీగా డబ్బును మరియు క్షిపణి నిల్వలను కోల్పోయింది. ఈసారి భారీ క్షిపణుల కంటే తక్కువ ఖర్చు, ఎక్కువ విధ్వంసం కలిగించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈసారి ఇరాన్ ఖరీదైన మిసైళ్లకు బదులుగా షాహెద్ సూసైడ్ డ్రోన్లను మరియు స్వల్ప శ్రేణి క్షిపణులను వేల సంఖ్యలో ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్ రేడార్ వ్యవస్థను గందరగోళానికి గురిచేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టాన్ని కలిగించడం. ఇరాన్ తన దాడులను క్రమం తప్పకుండా చేస్తూ ఇజ్రాయెల్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఒక్కసారిగా పెద్ద దాడి చేయడం కంటే ప్రతిరోజు ఏదో ఒక చోట చిన్నపాటి దాడులు చేస్తూ శత్రువుకు కంటి మీద కునుకు లేకుండా చేయడం ఇరాన్ లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ తన వ్యూహాన్ని మార్చి కేవలం ఇజ్రాయెల్ను మాత్రమే కాకుండా అమెరికాకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలలోని సైనిక స్థావరాలను కూడా టార్గెట్ చేస్తోంది. దీనివల్ల ఆ దేశాలు అమెరికాకు సహకరించకుండా ఒత్తిడి తేవచ్చని ఇరాన్ భావిస్తోండొచ్చు. ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్ యొక్క అణు కేంద్రాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ తన కీలకమైన మిలిటరీ ఆస్తులను భూగర్భ సొరంగంలోకి మార్చినట్లుగా ఉందని అంటున్నారు. ఒక అగ్రనేత మరణం, ఒక దేశం ప్రతీకారం మొత్తం ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం అంచున నిలబెట్టాయి. వరల్డ్ వార్ 3 జరుగుతుందా అన్నట్లుగా ఉంది ఇప్పుడు జరిగే సిచ్యువేషన్. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట బటన్ గట్టిగా నొక్కండి. నోటిఫికేషన్ రాగానే యుద్ధం మొదలు పెడదాం. థ్యాంక్ యూ. జై హింద్.